ఈ వీడియోలో నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ అంతా ఏం జరిగింది అనే విషయాల మీద చాలా అంటే చాలా పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లన్నీ మాట్లాడుకుందాం వన్ బై వన్ ఏం జరిగింది అనే విషయాల మీద. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఫస్ట్ వచ్చేసరికి మాధురి గారు ఎందుకు ఏడ్చారు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సంజన ఎవరికి తనుజాకి. ఎందుకు ఏడ్చారు అంటే ఆ అమ్మాయి నిన్నంతకు వచ్చి నాతో కూర్చొని అమ్మ నీతో బాండ్ నాకు లేదు, ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు అది ఇది అని చెప్పేసి సడన్ గా ఇవాళ వెళ్ళిపోయేసరికి నాకు ఆ మూమెంట్స్ అని గుర్తొచ్చినాయి నాకు. సో అందుకని సడన్ గా ఏడుపు వచ్చేసింది, అందుకని ఏడ్చాను అని చెప్పేసి ఆమె ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. అండ్ ఇంకోటి ఏమంది అంటే మాధురి గారికి ముందుగానే తెలుసు, ముందుగా అంటే నేను చేసుకున్నాను రమ్య ఈ వీక్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయాను, నేను అదే చెప్పాను అందరితోనూ. అండ్ సంజన గారితో ఎప్పుడైతే పంపించారో ఇంకా అప్పుడు ఇంకా డ్యామ్ షూర్ అనమాట, ఇంకా రమ్య విల్ బి గోన్ అని చెప్పేసి ఆమె ముందుగానే తెలుసు అని ఒక అనాలిసిస్ ఇచ్చారనమాట. సో అది నైట్ అంతా ఒక డిస్కషన్ జాగా జరిగింది మాధురి గారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిది ఇన్విజిబుల్, అది ఎందుకు ఇచ్చారో ఆమెకి సత్తా ఇస్తుందండి అందరినీ, మామూలు సత్తా ఇచ్చట్లా. ఒక లైన్ వరకు అది ఫన్ గానే వెళ్తుంది నా ఉద్దేశం. ఈ వీక్ లో చెప్తున్నా, ఈ వీక్ లో సంజన గారిది ఒక లైన్ వరకు అది చాలా ఫనీగా వెళ్తుంది. బట్ ఒక లైన్ దాటిందంటే ఖచ్చితంగా ఇరిటేషన్ వస్తుంది. అక్కడ ఇరిటేషన్ సుమన్ గారికి వచ్చింది ఇవాళ. దాని గురించి మాట్లాడతా. ఏమైంది అంటే ఈ ఇన్విజిబుల్ క్యాప్ వేసుకున్న తర్వాత అందరూ ఏమంటున్నారంటే అరే ఎక్కడుంది సంజన గారు ఆడున్నారు అని చెప్పి ఇంకా అందరూ స్టార్ట్ చేశారనమాట ఆమెకు ఒక పాయింట్ ఇవ్వటం. ఆమె ఈ ఇన్విజిబుల్ ని ఎలా తీసుకుంది అంటే, ఎలా ఆలోచిస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు దొంగతనం చేసినా నేను ఇన్విజిబుల్ కదా, నేను కనపడను కదా అని మళ్ళీ దొంగతనం దగ్గరికి వెళ్తుంది. సో మళ్ళీ గుడ్లు రేషన్ రాగానే గుడ్లు దొంగతనం చేయటం, మళ్ళీ అవన్నీ దొంగతనం చేయటం, అట్టికాయ తీసి తినేయటం, ఇలాంటివన్నీ చేస్తుంది మళ్ళీ. సో ఇన్విజిబుల్ అంటే మీరు అసలు కనపడరు అని చెప్పేసి అలాంటివన్నీ మీరు దొంగతనం చేస్తారని కాదు. ఏదైనా ఫనీగా ఏమైనా క్రియేట్ చేయండి, ఫనీగా ఏమైనా చేస్తారేమని అనుకుంటున్నాను నేను. అనుకోవటం అయితే అలా చేస్తారేమో అనుకుంటున్నాను. బట్ నేను అదే చెప్తున్నా కదా, ఒక లైన్ ఉంటది, అది క్రాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇరిటేషన్ వస్తుంది. ఇవాళ ఆ పేపర్ ఏదో తీసుకుంది, ఒక పేపర్ తీసుకొని అందరి చెవులోకి వెళ్ళి ఇలా పెడతాం, అందరిని హగ్గులు చేసుకోవటం, వాళ్ళని పట్టుకొని లాగటం, వాళ్ళ వెనకే తిరగటం, ఇలా ఇరిటేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. నేను ఇన్విజిబుల్ కదా, నన్ను ఏం అనరు కదా వీళ్ళు అన్నట్టు. బట్ ఎక్కడ సుమన్ గారి కోపం వచ్చిందంటే, సుమన్ గారు పన్నీర్ ఇవాళ చికెన్ వచ్చిందండి ఆ రేషన్ లో. అసలు వీళ్ళ ఆనందం చూడాలి. ఎలా ఎగిరానంటే చికెన్ కి ఆ పన్నీర్లో ఇద్దరు తింటారు, ఒక దివ్య అండ్ వీళ్ళెవరు సుమన్ గారు, వీళ్ళిద్దరూ చికెన్ తినరు అనమాట. సో వీళ్ళకి పన్నీర్ చేసుకున్నారు. ఆ పన్నీర్ తినేటప్పుడు ఏదో చేసి ఇరిటేషన్, మనకి లైవ్ లో అంత క్లియర్ చూపలేదు, బట్ ఇరిటేట్ చేసింది కానీ ఆయన ఇంక ప్లేట్ తీసుకొని వెనక్కి వెళ్ళి దిస్ ఇస్ నాట్ ఫనీ, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫనీ అని చెప్పేసి చాలా కోపం అయ్యాడు సుమన్ గారు సంజన గారి మీద. అది మనకి క్లియర్ గా చూపేది లైవ్ లో, బట్ ఆ వాయిస్ వినపడింది గట్టిగా. సో బట్ ఇమాన్యుయల్ అమ్మని వచ్చేసి ఆపడానికి ట్రై చేశాడు. ఇవాళ అయితే ఈ వీక్ అయితే ఇమాన్యుయల్ కి బ్యాండ్ బాజా బరాత్, నేనైతే క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా ఖచ్చితంగా ఇమాన్యుయల్ అంటారు, ఇమాన్యుయల్ వచ్చి అక్కడ ఆపాలి ఆ ఇష్యూని. బికాజ్ హీఈస్ ఎ కెప్టెన్, బికాజ్ ఆ ఇన్విజిబుల్ క్యాప్ ఇచ్చింది సంజన గారికి కాబట్టి, ఆయన ఇచ్చారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ మీద పడుతుంది ఇదంతా. చూడాలి. ఒక మాదిరికి ఫనీగానే ఉంది, చెప్పాక కొంతవరకు ఫనీగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు కూడా యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు, సంజన గారు ఆడున్నారు అని వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అది చూడడానికి ఫనీగానే ఉంది. ఆయన పాపం ఇళ్ళలో కొట్టుకొని అందరికి సౌండ్లు చేయకుండా స్పూన్లు తీసుకొని ఇళ్ళలో కొట్టి ఇది చూడండి అది చూడండి అని అంటాం, ఇది ఫనీగానే ఉంది. బట్ చెప్పే కదా, ఒక ఎక్స్టెంట్ దాటిందంటే ఖచ్చితంగా ఇరిటేట్ ఖచ్చితంగా అవుతారు. అది ఎలా వెళ్తుంది కంటెంట్ అనేది, అసలు ఎంతవరకు ఉండేది ఈ పవర్ అనేది చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి అవన్నీ గేమ్ ఆడిచ్చారు కదా సండే పూట, ప్లేట్లు పెట్టించి ఫుడ్ టేస్టింగ్ అని చెప్పేసి. దాంట్లో డోనట్స్ ఉన్నాయి. ఆ డోనట్స్ ని మాధురి గారు దొంగతనం చేశారనమాట. దొంగతనం చేసేసి లోపలికి వెళ్ళి సీక్రెట్ గా తనుజ మాధురి గారు తింటుంటే సంజన గారు, రాము, నిఖిల్ వీళ్ళందరూ చూసి లోపలికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు తోసేసుకొని తినేశారనమాట. పాపం ఇందులో కొంచెం క్యూటెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆ డోనట్ ని తీసుకొని వెళ్ళి పవన్ కి యూస్ గా, పవన్ ఏంది వచ్చిందే ఇంత, దాంట్లో ఆయన కొంచెం తిని ఆ కొంచెం దాచిపెట్టి ఎప్పుడో రీతు రాగానే అది తీసుకొని వెళ్ళి ఇచ్చాడు అనమాట రీతుకి. ఊరిన ఆయన వీళ్ళ ప్రేమలు తగలయ్యా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దారుణమైన ప్రేమలు అనమాట. మళ్ళీ ఏంది చికెన్ రాగానే వాళ్ళు క్యాలిక్యులేటెడ్ గా 8 పీసులు అనుకున్నారు, క్యాలిక్యులేటెడ్ గా ఒక్కొక్కరికి 8 పీసులు రావాలని చెప్పేసి మాధురి గారు వేశారు 8 పీసులు అని చెప్పేసి. ఆ పీస్ కూడా తీసుకుని వెళ్ళి రీతుకి ఇస్తున్నాడు, రీతుకి చికెన్ ఇష్టం అని చెప్పేసి పవన్. సో అంటే వాళ్ళ ఫ్యాన్స్ కి చాలా క్యూట్ అనిపిస్తుంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్ కానీ లేకపోతే వాళ్ళ హేటర్స్ కానీ మాత్రం ఇది ఇంద్రవీల్ అంత ఓవర్ చేస్తున్నారు, మొగుడు పిల్లలాగా ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. నేనైతే
ఇప్పుడు దాకా అనలేదు ఆ మాట, ఇప్పుడు నిజంగా అంటాను మొగుడు పిల్లల్లాగా ఓవర్ చేస్తానని. ఎందుకంటే నెక్స్ట్ అయితే నా ఇష్యూ, అదే ఇష్యూ, ఆ ఇష్యూ గురించి మాట్లాడతాను. పవన్ అండ్ రీతు మళ్ళీ కొట్టుకోవటం మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. రీజన్ ఏంటి అంటే, రీతు పవన్ అండ్ రమ్య డాన్స్ వేస్తుంటే ఆమె పొసెసివ్ ఫీల్ అయింది అంట, అలా చాలా కోపంగా చూసిందంట. అది పవన్ కి నచ్చలేదంట. పవన్ వెళ్ళి డైరెక్ట్ కూర్చొని, వాళ్ళు ఎందుకు చూస్తావు, నేను నా ఫ్రీగా నేను ఎవరితో వేసుకోకూడదా, నువ్వు కూడా వెళ్ళి నిఖిల్తో వేసావు కదా, నువ్వు వెళ్తే నిఖిల్తో వేయబాక నెక్స్ట్ టైం నుంచి అని చెప్పేసి వాళ్ళిద్దరు పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. పవన్ ఏమో నిఖిల్ విషయంలో, రీతు ఏమో రమ్య విషయంలో. ఇప్పుడు పవన్ ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే, రమ్య కూడా వెళ్ళిపోయింది, అక్కడ రీతు నవ్వింది అన్నారు గట్టి గట్టిగా, ఇప్పుడు నువ్వు ఎవరితో వేస్తా వేసుకోరా పో అని చెప్పేసి అనగానే వాళ్ళు ఇద్దరు నవ్వుకున్నారు గట్టి గట్టిగా. ఎందుకంటే పవన్ కి ఆ రీతు మీద ఐ మీన్ కొంచెం జలస్ తెప్పడానికి ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఆయేషా, ఒకళ్ళు రమ్య, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు తెప్పిస్తారు? కానీ ఆయన కోపంగా ఉంది, వాళ్ళిద్దరు ఇంకా హౌస్ లో ఉన్నారు, ఒకళ్ళు గౌరవ్, ఒకళ్ళు నిఖిల్, వాళ్ళిద్దరు ఇంకా హౌస్ లో ఉన్నారని చెప్పేసి ఆ ఆ ఎంజాయ్మెంట్ లో ఉందన్నమాట రీతు ఏమో. సో కానీ బతిలాడుతుంది, నేను ఇంకా ఎవరితో ఉన్నా అలా నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను అనుకున్నట్టు బిహేవ్ చేస్తానని చెప్పేసి పవన్ ఏమంటాడో, పవన్ ఎలా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా వెళ్ళిపోతుంది, అలా ఆ విధంగా మౌల్డ్ అయిపోతుంది రీతు. సో నేను చెప్పా కదా, రీతు గేమ్ లాగా తీసుకొని పర్సనల్ ని రెండింటిని కలపకుండా చాలా అంటే చాలా స్ట్రాటజీ ప్లే చేసి ఆడాలి, లేదంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఎఫెక్ట్ అవుతారు. ఇప్పటికే ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యారు చాలా వరకు, బట్ ఇంకా దారుణంగా ఎఫెక్ట్ అవుతారు. అదొకటి. ఇంకోటి మరీ సిల్లీ అనిపించింది, చాలా చాలా సిల్లీ అనిపించింది. ఏంటి అంటే ఆ రీతు పీనట్ బటర్, నీకు పవన్ ఎక్కువ, రేపు పీనట్ బటర్ ఎక్కువ అంటే నాకు పవన్ ఎక్కువ అన్నారు కదా, పీనట్ బటర్ తీసుకొచ్చింది కదా. ఆ పీనట్ బటర్ అంటే ఫస్ట్ పవన్ కి ఇవ్వలేదని పవన్ ఫీల్ అయ్యాడంట. ఈయన మళ్ళీ ఇమ్మెచ్యూర్డ్ అండ్ ట్యాగ్ వేరే వాళ్ళకి వేయడం అనేది నాకు ఎంతవరకు అనిపించిందో. నిజంగా చెప్తున్నా కదా, కళ్యాణ్ పవన్ ఇద్దరు నిబ్బా నిబ్బిలే. ఈ రోజు నేను క్లియర్ గా ఫిక్స్ చేసి చెప్తున్నా, నిబ్బా నిబ్బిలే అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అస్సలు పీనట్ బటర్ ఫస్ట్ నాకు ఇవ్వలేదని గొడవ పెట్టుకోవడం అనేది ఒక గొడవ అని చెప్పండి. దానికి కూడా అలుగుతారా, దానికి కూడా ఇరిటేషన్, దానికి కూడా ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నాకు ఉండే కొద్ది ఏమైపోతుందంటే, పవన్ మాట్లాడేటప్పుడు నస అనిపిస్తుంది, ఆ నస ఎక్కువ తీసుకోలేకపోతున్నాం, అంత నసలాగా మాట్లాడుతున్నాడు. పవన్ వచ్చేసరికి గేమ్ స్ట్రెంత్ వైజ్ ఇస్ ఓకే, బట్ ఇలాంటి విషయాల్లో కానీ, ఇలాంటి ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ, మనం గట్టిగా పాయింట్ పెడతాం కానీ నసలాగా వెళ్ళిపోతుంది ఆయనది. సో అది ఆయన చూసుకోవాలి, అది అక్కడ ఇష్యూ. నెక్స్ట్ ఇంకా చెప్పాక రేషన్ వచ్చింది, చికెన్ వచ్చింది, వీళ్ళు ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. మాధురి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, అరే ఇప్పుడు దాకా వచ్చిన అన్ని రోజుల్లో ఈ రోజు తృప్తిగా తింటున్నారా మనం అని చెప్పేసి అన్నారు పాపం. సో అంత తృప్తిగా తింటున్నారు వాళ్ళు, చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఏంటి అంటే, మెయిన్ గా ఆ నైట్ జరిగిన విషయాల్లో గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇది కామనే కదరా అని అనొచ్చు మీరు, బట్ చాలా 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 అంటే చాలా గేమ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. ఎలా నేను చెప్తాను. గౌరవ్ ఏమంటున్నాడంటే, నేను ఏమున్నా నేను బయటికి చెప్పుకోను బ్రో, ఒకవేళ ఇప్పుడు ఆ బాల్ టాస్క్ స్టార్టింగ్ లో బాల్ టాస్క్ నుంచి మాట్లాడుతున్నారు. కెప్టెన్సీ దాంట్లో సంజన గారికి బాల్ ఇచ్చినప్పుడు ఎవరిని నామినేట్ చేస్తాను, నేను సంజన గారిని అడిగాను, బట్ నా టార్గెట్ నాకు ఒకళ్ళు ఉంటారు కదా, అది నేను ఎవరు చెప్పను. నన్ను అడిగారు అనుకో, ఉన్నారు బ్రో ఒకళ్ళు ఉన్నారు అని చెప్తా గానీ నేను ఎవరికి చెప్పను, నేను బయట పడను. అలా బయట పడ్డాను అంటే అదంతా రిఫ్లెక్ట్ అయ్యి నా మీదకి వస్తుంది, మళ్ళీ నేనే ఎఫెక్ట్ అవుతాను. నేను అదే స్ట్రాటజీస్ ఫస్ట్ వీక్ లో ప్లే చేశాను సంజన గారితో, తర్వాత సెకండ్ వీక్ లో కూడా ఆయేషాతోను ఇమాన్యుయల్ తో అదే ప్లే చేశాను. సో అందుకే నేను ఇప్పుడు నామినేట్ అవ్వకుండా వచ్చాను అని చెప్పేసి చాలా ఆయన గేమ్ స్ట్రాటజీస్ అని చెప్తున్నాడు. నిఖిల్ కి ఏమో మోటివేషన్ ఇస్తున్నాడు, భయంకరమైన మోటివేషన్. ఎంత మోటివేషన్ అంటే, చూడు నిఖిల్, నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, నువ్వు గట్టిగా మాట్లాడాలి, నీ దగ్గర స్ట్రెంత్ ఉంది, ఇది ఉంది, అన్ని ఉన్నాయి కదా, ఏంది ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, బాడీ ఉంది, అన్ని ఉన్నాయి తప్ప నీకు ఇది లేదు, వాయిస్ లేదు. ఆ వాయిస్ ని పెంచు, గట్టిగా మాట్లాడు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి నీకు బోరింగ్ అని ట్యాగ్ వేసినప్పుడు నువ్వు కూడా గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోయావు, నువ్వు గట్టిగా అనొచ్చు కదా, ఎందుకు నాకు బోరింగ్, నేను ఎందుకు బోరింగ్ అని చెప్పేసి మాట్లాడొచ్చు కదా. నువ్వు అక్కడ కామ్ ఉండేసరికి నువ్వు నిజంగానే బోరింగ్ అయ్యో బయట జనాలకి అని చెప్పేసి బయట జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉందో కూడా చెప్తున్నాడు. అండ్ నిఖిల్ కూడా నాకు భయం వేస్తుంది బ్రో, నెక్స్ట్ వీక్ నేనే వెళ్ళిపోతానేమో అని చెప్పి భయం వేస్తుంది బ్రో అని చెప్పేసి కొంచెం భయపడుతున్నాడు నెక్స్ట్ వీక్ గురించి. ఎందుకంటే ఈ వీక్ లో వచ్చిన ఏమంటారు ట్యాగ్స్ కానీ, ఈ వీక్ లో వచ్చిన సజెషన్స్ కానీ అలా ఉన్నాయి నిఖిల్ కి, సరిగ్గా ఆడట్లేదు, ఎక్కువ యాక్టివ్ గా లేడు, ఎక్కువ మాట్లాడట్లేదు, అది ఇది అని చెప్పేసి. అండ్ గౌరవ్ వచ్చేసరికి టార్గెట్ చూపిస్తున్నాడు. నిఖిల్, నా మైండ్ లో ఒకళ్ళు టార్గెట్ ఉంటారు, నీ మైండ్ లో కూడా ఒక టార్గెట్ పెట్టుకో. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నేను టార్గెట్ చేస్తున్నాను, నిఖిల్ ఒక మాట అనమాట, ఏమని అంటే, కళ్యాణ్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు బ్రో, మాట్లాడితే వచ్చి నాకే ట్యాగ్స్ వేయటం, ఫస్ట్ వీక్ నుంచి వచ్చి నాతో ఏదో ఒకటి రప్చర్ అవుతూనే ఉంది మా ఇద్దరి మధ్య అనగానే
గౌరవ్ కూడా అదే అన్నాడు. ఏమన్నాడంటే ఇప్పుడు అతను వచ్చి నేను టార్గెట్ చేస్తున్నావు, నువ్వు టార్గెట్ చేయి, నువ్వు కూడా ఎదురు తిరుగు, నువ్వు కూడా గట్టిగా మాట్లాడు, నువ్వు కూడా వాయిస్ రేజ్ చేయి అతని మీద, అప్పుడే నువ్వు బయట జనాలకి నచ్చుతావు, బయట జనాలకి ఏంది నిన్ను మెచ్చుకుంటారు, నువ్వు పాజిటివ్ బయటకు వెళ్తావు, లేదంటే చాలా అంటే చాలా దెబ్బతింటావు. అండ్ ఆయన వెళ్ళి సాయి గేమ్ ప్లే కూడా చెప్తున్నాడు. సాయి ఏం చేస్తున్నాడు, సాయి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు, అసలు ఈ వీక్ చాలా సేఫ్ గా తప్పించుకున్నాడు సాయి అని చెప్పేసి అన్నాడు గౌరవ్. ఆయన ఎంత ఆయనకి ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది. లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే ఆయన చాలా అంటే చాలా బాగా ఆడతాడు. అంత దారుణంగా థింక్ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కటి స్ట్రాటజీగా చాలా చాలా నీట్ గా థింక్ చేశాడు. బట్ ఈ టార్గెట్ చేయి అనేది వాళ్ళ గేమ్ ప్లాన్ కూడా ఈయనే చెప్తున్నాడు అనమాట. నిఖిల్ గేమ్ ప్లాన్ కూడా అది కొంచెం నాకు ఎందుకో బెడ్స్ కొట్టిద్ది. బట్ కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఓవర్గా ఆలోచిస్తున్నారేమో అనిపించింది. బట్ చెప్పిన విషయంలో అంతవరకు నిజమే. ఎందుకంటే నిఖిల్ కి ఒక టార్గెట్ లేరు, ఒక వాయిస్ లేదు. ఆ వాయిస్ ని గట్టిగా మాట్లాడితే నిఖిల్ కూడా చాలా మంచి కంటెస్టెంట్ అవుతారని చెప్పి బయట జనాలకు అర్థమవుతుంది. ఆ వాయిస్ లేకపోవడం వల్లే నిఖిల్ అసలు ఎవరు అని అంటున్నారు. ఇప్పుడు చూడాలి, ఇంకా 2 weeks కాబట్టి ఇంకా పుంజుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో నిఖిల్ది. అండ్ ఇంతే, ఇదే ఉన్నాయి లైవ్ లో. చాలా ఇంకా మిగతా అంతా చికెన్ తినడం ఇవే ఉన్నాయి అనమాట. మిగతా అంతా ఫుడ్ కోసం కొట్టుకొని తింటున్నారు. ఇంకా నెక్స్ట్ అందరు స్లీప్ వేశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రీ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ మనకి ఎంటర్ అయిన చూపించింది ప్రోమోలో ప్రియా, నెక్స్ట్ మర్యాద మనీష్, తర్వాత ఫ్లోరా గారు, తర్వాత శ్రీజ. మనకి బర్ని గారిని చూపించలేదు, సృష్టి వర్మని చూపించలేదు, హరీష్ గారిని కూడా చూపించలేదు, మేము ముగ్గురిని చూపించలేదు. బట్ వస్తారో రారో అయితే నాకైతే క్లారిటీ లేదు, నేనైతే లీక్స్ ఇవ్వాలనుకోవట్లేదు. సో చూపించిన వరకు మాట్లాడతాను. శ్రీజ వెళ్ళి కళ్యాణ్ ని నామినేట్ చేయటం అది చూపించారు క్లియర్ గా, నైఫ్ పెట్టి ఇలా గుచ్చడం టార్గెట్ ని, అది క్లియర్ గా చూపించారు కాబట్టి దాని గురించి మాట్లాడతా, ఎందుకు నామినేట్ చేసింది అని చెప్పేసి. ద పాయింట్ ఏంటంటే రీఎంట్రీస్ కి వచ్చి వాళ్ళు నామినేట్ చేసే వరకే మాట్లాడాలి, నామినేట్ చేసిన వాళ్ళతోనే మాట్లాడాలి. ఇంకా వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా హింట్స్ ఇచ్చినా ఏదైనా చేసినా బయట జనాలకు అర్థమైపోయింది వీళ్ళు హింట్స్ తీసుకుని ఆడుతున్నారు అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, తెలివిగా ఉపయోగించి, ఎటు శ్రీజాకి తెలుసు ఎంత నామినేట్ చేసినా కళ్యాణ్ బయటకు వెళ్ళడు అని చెప్పేసి. సో కళ్యాణ్ ని నామినేట్ చేసి కళ్యాణ్కి ఇవ్వాల్సిన హింట్స్, కళ్యాణ్కి ఇవ్వాల్సిన మాటలు అన్ని చెప్పారనుకో చాలా చాలా సేఫ్ అవుతుంది. చాలా గేమ్ స్ట్రాటజీ మారుస్తాయి, గేమ్ ప్లే కూడా ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. కళ్యాణ్ బయటకు వెళ్ళిపోవాలని నామినేట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చేయరు. వాళ్ళు నామినేట్ చేసేది ఒకే ఒక రీజన్ తో, వాళ్ళ హింట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్స్ కి వాళ్ళు మంచి హింట్స్ ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గేమ్ ప్లేలో ఇంకేమేమి నెగిటివ్స్ ఉన్నాయి అవి చెప్పారు అంటే అలా మార్చుకుంటారు. అందుకనే శ్రీజ వెళ్ళి కళ్యాణ్ నామినేట్ చేసింది. ఇంకొక 2 హింట్స్ ఇస్తాను, అంటే లీక్స్ ఇస్తాను. ఏంటి అంటే ప్రియా వెళ్ళి తనుజని నామినేట్ చేయటం, మనీష్ గారు వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశారు. సో మర్యాద మనీష్ అయితే నేను చెప్తున్నాగా, వీళ్ళు కూడా బజ్ హౌస్ లో ప్రియా ఎందుకు తనుజ అనుకుంటున్నా అంటే నాకు తెలిసి లేడీ విన్నర్ అవ్వాలని అనుకుంటుందేమో, లేదంటే కళ్యాణ్ ఆల్రెడీ చాలా బాగా ఆడుతున్నాడు, తనుజ విషయంలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అవి మార్చాలి అని చెప్పేసి ట్రై చేసిందేమో, అది అయ్యి ఉండొచ్చు. బట్ రేపు ఎపిసోడ్ అయిపోయినాక చెప్పొచ్చు దాని గురించి, లైవ్ లో కానీ ఎపిసోడ్ అయిపోయినా దాన్ని చూసి చెప్తాను. అండ్ మర్యాద మనీష్ గారికి మీరు ఒకసారి బజ్ శివాజీ గారితో ఇంటర్వ్యూ చూస్తే సోల్జర్ కళ్యాణ్ అనగానే విన్నర్ అయ్యే మెటీరియల్ చాలా ఉంది అని చెప్పేశాడు. సో ఆయనకి ఒక పాజిటివ్నెస్ ఉంది కళ్యాణ్ అంటే. సో దానికోసమే మళ్ళీ కళ్యాణ్ కి స్టాప్ చేసి ఆయన మళ్ళీ ఏదో సజెషన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అండ్ ఇమాన్యుయల్ కూడా డైరెక్ట్ గా తనుజ నామినేట్ చేసినట్టున్నాడు. సో అది రేపు మాట్లాడుకుందాం. సో అదే అండి వాళ్ళ మిడ్ నైట్ జరిగిన ఈ అర్ధరాత్రి గుసగుసలు. సో నేను ఏమైనా మిస్ అయినా అంటే లైవ్ చూసే వాళ్ళకి చెప్తారా, ఏమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.